హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో మనం ఇప్పుడు కమింగ్ ఎస్ఎస్సికి ఎగ్జామ్స్ కావచ్చు అండ్ అలాగే రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డి అండ్ అలాగే డిఎఫ్సిసిఎల్ ఎగ్జామ్ అండ్ ఫర్ ఎవ్రీ ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యే విధంగా కెమిస్ట్రీ సబ్జెక్ట్ చూస్తున్నాము. సో ఆల్రెడీ మనము 4 క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాము. సో మనము ప్రీవియస్ క్లాస్లో రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ ఆర్సీసీ వరకు డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము ఈ క్లాస్లో దీనికి కంటిన్యూయేషన్గా మనము సబ్జెక్ట్ చూడబోతున్నాము. సో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే సోప్ అండ్ గ్లాస్ అండ్ అలాగే మిగతావి సంబంధించిన వాటి గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో చూడండి, ఇప్పుడు మనము యాక్చువల్గా కెమిస్ట్రీలో చూడండి, సో మీకు కొన్ని సోప్ అండ్ గ్లాస్ ఇలాంటి వాటి గురించి తెలిసి ఉండాలి. సో చూడండి, యాక్చువల్గా మనకు సోప్ అంటే ఏంటి? సో సోప్ ఈజ్ నథింగ్ బట్ సాల్ట్స్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్. సో సోప్స్ ఆర్ సోడియం అండ్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్. సో వీటినే మనము సోప్స్ అంటున్నాము. సో ఎగ్జాంపుల్ వచ్చేసి సోడియం పాల్మిటేట్ అండ్ సోడియం స్టిరేట్. సో ఇవి రెండు కూడా మనము సోప్స్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో యాక్చువల్లీ సోడియం అండ్ పొటాషియం వచ్చేసి ఈ రెండు మనకు మెటల్స్ వచ్చేసి సోడియం అండ్ పొటాషియం రెండు మెటల్స్ కూడా మనకు చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే మనము ఒక నైఫ్ తీసుకొని వీటిని కట్ చేయొచ్చు కూడా. సో అంత సాఫ్ట్గా ఉంటాయి. సో మనకు బేసిక్గా సోప్స్ అంటే మీకు సాల్ట్స్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇప్పుడు కమింగ్ టు గ్లాస్. సో గ్లాస్ ఈజ్ ఎన్ అమార్ఫస్ సాలిడ్ ఆర్ సూపర్ కూల్డ్ లిక్విడ్. గ్లాస్ ఈజ్ ఎన్ అమార్ఫస్ సాలిడ్ లేదంటే సూపర్ కూల్డ్ లిక్విడ్ అని మనము దీన్ని డిఫైన్ చేయొచ్చు. కంటెన్స్ దీంట్లో మెయిన్గా ఉండే మనకు ఎలిమెంట్ వచ్చేసి సిలికా ఉంటుంది. సిలికా SiO2. ఓకేనా? సో ఇది గ్లాస్కి సంబంధించిన డెఫినేషన్. సో డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఆర్ యాడెడ్ టు obtain గ్లాసెస్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్. సో మీకు మనము డిఫరెంట్ కలర్స్ గ్లాసెస్ అయితే చూస్తుంటాం కదా. సో మీకు ఎగ్జామ్లో కూడా గ్లాస్ కాన్సెప్ట్లో మీకు మెయిన్గా అడిగే క్వశ్చన్స్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్ వచ్చేసి మనకు అంటే దేన్ని మనము గ్లాస్లో మిక్స్ చేయడం వల్ల కలర్స్ వస్తాయని అడుగుతారు. సో కాబట్టి చూడండి, మనకు రెడ్ కలర్ వచ్చేసి కాపర్ ఆక్సైడ్ గ్లాస్కి యాడ్ చేయడం వల్ల వస్తుంది. కాపర్ ఆక్సైడ్ అంటే CuO. నెక్స్ట్ గ్రీన్ కలర్ వచ్చేసి క్రోమియం ఆక్సైడ్ Cr2O3 మనము గ్లాస్కి యాడ్ చేయడం వల్ల గ్రీన్ కలర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ రెడ్ కలర్ వచ్చేసి గోల్డ్ క్లోరైడ్. సో AuCl3. గోల్డ్ అంటే మనకు సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అరము. సో AuCl3 దీని ఫార్ములా. ఇది మనకు రెడ్ కలర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ బ్లూ కలర్ కోసము కోబాల్ట్ ఆక్సైడ్ అంటే CuO. సో కోబాల్ట్ ఆక్సైడ్ గ్లాస్కి యాడ్ చేయడం వల్ల బ్లూ కలర్ వస్తుంది. అండ్ బ్రౌన్ కలర్ వచ్చేసి ఐరన్ ఆక్సైడ్ Fe2O3. సో ఇది యాడ్ చేయడం వల్ల మనకు బ్రౌన్ కలర్ అయితే రావడం జరుగుతుంది గ్లాస్కి. నెక్స్ట్ ఇప్పుడు మనము హెవీ వాటర్ గురించి చూద్దాము. సో హెవీ వాటర్ ఈజ్ ఏ డ్యూటీరియం ఆక్సైడ్. హెవీ వాటర్ని ఏమంటారు? డ్యూటీరియం ఆక్సైడ్ అంటారు. దీని ఫామ్లో వచ్చేసి D2O గుర్తుపెట్టుకోండి. అండ్ మాలిక్యులర్ మాస్ వచ్చేసి 20. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే మీకు ఎగ్జామ్లో హెవీ వాటర్ అని ఇచ్చేసి కింద వాటి ఫార్ములాస్ ఇస్తారు ఆప్షన్స్లో, మీరు గుర్తుపట్టాలి. సో హెవీ వాటర్ అంటే D2O అని గుర్తుపెట్టుకోండి, ఆర్ డ్యూటీరియం ఆక్సైడ్, విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ మోడరేటర్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్స్. సో మీకు ఆ న్యూక్లియర్ రియాక్టర్స్ ఫిజిక్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పాను. సో దానిలో మోడరేటర్స్ మనము వాడే మోడరేటర్స్ ఏంటంటే మనము డ్యూటీరియం ఆక్సైడ్ D2O వాడతాము. ఓకేనా? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ హెవీ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ డ్యూటీరియం. సో ఇది హెవీగా దీన్ని డ్యూటీరియం ఎందుకంటారంటే దీనిలో హెవీ హైడ్రోజన్ వాడడం వల్ల దీన్ని డ్యూటీరియం అని దీన్ని హెవీ వాటర్ అంటారు. నెక్స్ట్ హార్డ్ వాటర్ వచ్చేసి ద వాటర్ ఇన్ విచ్ సాల్యుబుల్ బైకార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం ఆర్ ప్రజెంట్ ఈస్ కాల్డ్ యాజ్ టెంపరరీ హార్డ్ వాటర్. సో మనకు మెయిన్గా టెంపరరీ హార్డ్ వాటర్ అండ్ పర్మనెంట్ హార్డ్ వాటర్ రెండు హార్డ్ వాటర్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి టెంపరరీ హార్డ్ వాటర్ ఎప్పుడు అంటే మనకు సాల్యుబుల్, చూడండి ఇక్కడ సాల్యుబుల్ బైకార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. సో ఈ కాల్షియం అండ్ మెగ్నీషియం మనకు వాటర్లో ప్రజెంట్ అయినట్లయితే అప్పుడు మనం టెంపరరీ హార్డ్నెస్ అంటాము. అండ్ నెక్స్ట్ వన్ సాల్యుబుల్ సల్ఫేట్స్ అండ్ క్లోరేట్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ కాల్షియం కనుక ప్రజెంట్ అయితే దాన్ని పర్మనెంట్ హార్డ్నెస్ అంటాము. ఓకేనా? సో చూడండి, టెంపరరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ రిమూవ్డ్ బై బాయిలింగ్ ఆర్ బై యాడింగ్ కాల్షియం హైడ్రాక్సైడ్. మనము టెంపరరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని మరి ఎలా రిమూవ్ చేయాలంటే చూడండి, ఫస్ట్ ఒక ప్రాసెస్ వచ్చేసి బాయిలింగ్, లేదంటే ఆర్ బై యాడింగ్ కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్లో వచ్చేసి CaOH2. దీన్ని మనము యాడింగ్ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్ని క్లేక్స్ ప్రాసెస్ అని కూడా అంటాము. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇప్పుడు మనము టెంపరరీ హార్డ్నెస్ రిమూవల్ చూసాం కదా. నెక్స్ట్ వన్ పర్మనెంట్ హార్డ్నెస్ రిమూవల్ చూద్దాము. సో పర్మనెంట్ హార్డ్నెస్ ఎలా రిమూవ్ చేస్తారంటే చూడండి,
ద పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ రిమూవ్డ్ బై యాడింగ్ సోడియం కార్బోనేట్. మనకు సోడియం కార్బోనేట్ అంటే Na2O3 ఉంది, Na2CO3. ఇది మనకు యాడ్ చేయడం వల్ల మనము, లేదంటే దీన్ని కొలాజన్, దీన్ని క్యాల్గన్ అని కూడా అంటారు, సోడియం హెక్సామెటాఫాస్ఫైడ్. సో దీన్ని యాడ్ చేయడం వల్ల మనము ఏమవుతుందంటే పర్మనెంట్ హార్డ్నెస్ని రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనము హార్డ్నెస్ గురించి చూసాం కదా, ఇప్పుడు మనము హైడ్రోజనేషన్ కాన్సెప్ట్ చూద్దాము. సో హైడ్రోజనేషన్ అంటే ఏంటంటే చూడండి, హార్డనింగ్ ఆఫ్ ఆయిల్. అంటే ఒక ఆయిల్ అనేది ఏంటంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్ అన్నమాట. ఓకేనా, అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్ వెన్ హీటెడ్ విత్ నికెల్ క్యాటలిస్ట్. చూడండి, ఈ నికెల్ క్యాటలిస్ట్తో అండ్ హైడ్రోజన్తో మనము కలిసి దీన్ని హీట్ చేసినట్లయితే ఏమవుతుందంటే గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ సాలిడ్ మాస్. అప్పుడు ఏమవుతుంది, మనకు గీ తయారవుతుంది. ఓకేనా, ఇదేమవుతుందంటే ఇది ఒక సాచురేటెడ్ ఫ్యాట్ అనమాట. ఆయిల్ వచ్చేసి అన్సాచురేటెడ్ ఫ్యాట్, గీ వచ్చేసి సాచురేటెడ్ ఫ్యాట్. అంటే మనం ఏం చేస్తున్నాము, అన్సాచురేటెడ్ ఫ్యాట్ని సాచురేటెడ్ ఫ్యాట్గా కన్వర్ట్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ నికెల్ క్యాటలిస్ట్ అండ్ హైడ్రోజన్. సో ఇవి రెండు మనము యూస్ చేసి ఏం చేస్తున్నామంటే ఒక గీని తయారు చేస్తున్నాం, అది వచ్చేసి సాచురేటెడ్ ఫ్యాట్. ఓకేనా, ఈ మొత్తం ప్రాసెస్ని ఏమంటారంటే హార్డనింగ్ ఆఫ్ ఆయిల్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, సో క్లియర్గా ఉందనుకుంటున్నాను. అండ్ ఈజ్ క్యారీడ్ అవుట్ త్రూ హైడ్రోజనేషన్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని వచ్చేసి హైడ్రోజనేషన్ అంటారు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ నికెల్ యాజ్ క్యాటలిస్ట్. ఈ క్యాటలిస్ట్ అనేది కంపల్సరీ మెయిన్గా ఉండాలి. వితౌట్ దిస్ నికెల్ క్యాటలిస్ట్ దెర్ ఈజ్ నో హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్ గోయింగ్ టు టేక్స్ ప్లేస్. ఓకేనా, నెక్స్ట్ వన్. ఇప్పుడు మనము హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్ చూసాం కదా, ఇప్పుడు మనము పాలిమర్స్ కాన్సెప్ట్ చూద్దాము. సో పాలిమర్స్ అని మీరు వినే ఉంటారు. సో పాలిమర్స్ అంటే ఏంటి యాక్చువల్గా చూడండి, ఏ పాలిమర్ ఈజ్ ఏ కాంపౌండ్ ఆఫ్ హై మాలిక్యులర్ వెయిట్ formed by the combination of large number of molecules of 1 or 2 types of low molecular weight. అంటే చూడండి, ఇక్కడ పాలిమర్ అనేది ఒక హై మాలిక్యులర్ వెయిట్కి సంబంధించిన కాంపౌండ్. ఇది కాంబినేషన్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ 1 or 2 టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్స్తో ఫామ్ అయ్యేది మనం ఏమంటున్నాం ఇక్కడ పాలిమర్స్ అంటున్నాము. సో నోన్ యాజ్ మోనోమర్స్. అంటే ప్రాసెస్ వచ్చేసి పాలిమరైజేషన్ అంటారు దీన్ని. ఓకేనా, ఇక్కడ ఫామ్ అయ్యే మనకు లార్జ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ 1 or 2 టైప్స్ ఆఫ్ లో వెయిట్స్ వచ్చేసి మోనోమర్స్ అంటారు. ఓకేనా, ఇది. సో పాలిమర్స్ ఆర్ మనకి ఏంటంటే యాక్చువల్గా మనము మేజర్గా బ్యాక్ బోన్ ఆఫ్ 4 మేజర్ ఇండస్ట్రీస్ అని చెప్పొచ్చు. మనము పాలిమర్స్ని ఎక్కడెక్కడ వాడతామంటే ఒకటి వచ్చేసి ప్లాస్టిక్స్, నెక్స్ట్ ఫైబర్స్, నెక్స్ట్ పెయింట్స్లో అండ్ నెక్స్ట్ వార్నిషెస్లో. సో ఈ 4 మేజర్ ఇండస్ట్రీస్ వచ్చేసి మీకు మెయిన్గా మనకు పాలిమర్స్ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇప్పుడు చూడండి, ఫైబర్ వచ్చేసి ఫైబర్ మోనోమర్ యూజెస్. ఫైబర్ వచ్చేసి ఫస్ట్ వన్ నైలాన్ 66 కనుక చూసుకున్నట్లయితే దీనిలో మోనోమర్ వచ్చేసి అడిపిక్ యాసిడ్ ప్లస్ హెక్సామిథైల్ డయామిన్ ఉంటుంది. దీని యూజ్ వచ్చేసి మేకింగ్ బ్రిస్టల్స్ ఫర్ బ్రషెస్, సింథటిక్ ఫైబర్స్ అండ్ పారాషూట్స్. సో ఈ నైలాన్ 66తో మనము ఇవైతే యూజ్ చేయొచ్చు దీంతో. నెక్స్ట్ నైలాన్ 6 ఓన్లీ 6 ఆర్ పెర్లాన్ అంటారు దీన్ని. దీని మోనోమర్ వచ్చేసి క్యాప్రోలాక్టమ్. దీని యూజెస్ వచ్చేసి ఫైబర్స్లో, ప్లాస్టిక్ టైల్స్లో, కార్డ్స్లో అండ్ రోప్స్లో. సో వీటిలో మనము వాడేవి మనము నైలాన్ 6. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇప్పుడు టెరిలిన్. సో టెరిలిన్ వచ్చేసి మోనోమర్ ఏంటంటే దీనిలో ఉండే మోనోమర్ ఇథిలిన్ గ్లైకాల్ అండ్ టెరాప్థలిక్ యాసిడ్. సో ఇవి రెండు మోనోమర్స్ దీనిలో టెరిలిన్లో ఉంటాయి. దీని యూజెస్ వచ్చేసి మనకు సేఫ్టీ బెల్ట్స్లో, నెక్స్ట్ టెంట్స్లో వాడడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి కెవ్లార్. సో కెవ్లార్ కనుక చూసినట్లయితే దీనిలో మోనోమర్ టెరిప్థలిక్ యాసిడ్ ఒకటి ప్లస్ 1,4 డై అమినో బెంజిన్. సో ఇది మనకు మోనోమర్స్ కెవ్లార్లో వాడతారు. దీని యూజ్ వచ్చేసి దీన్ని మేజర్గా బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ జాకెట్స్ ఉంటాయి కదా, సో వాటిలో వీటిని వాడతారు. మీకు ఎగ్జామ్స్లో ఈ యూజెస్కి సంబంధించిన క్వశ్చన్స్ మేజర్గా అడుగుతారు. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు సేఫ్టీ బెల్ట్స్ ఉన్నాయి కదా, సో సేఫ్టీ బెల్ట్స్ ఆర్ యూజ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ విచ్ ఫైబర్ అంటారు. మీరు టెరిలిన్ అని ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో అందుకోసానికే ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, వీటి అప్లికేషన్స్, వీటి యూజెస్ అనేవి చాలా ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. నెక్స్ట్ వన్ ఇప్పుడు మనము లెగ్జాన్ ఆర్ పాలీకార్బోనేట్ కనుక చూసినట్లయితే దీనిలో వాడే మోనోమర్స్ వచ్చేసి మీకు ఒక్కొక్కసారి మోనోమర్స్ కూడా అడగడం జరుగుతుంది. దీనిలో వాడే మోనోమర్స్ వచ్చేసి డై ఇథైల్ కార్బోనేట్ ప్లస్ బిస్ఫినాల్ ఏ. ఇది మోనోమర్ దీనిలో వాడతారు. అండ్ దీని యూజ్ వచ్చేసి బుల్లెట్ ప్రూఫ్ విండోస్ ఉంటాయి కదా, సో బుల్లెట్ ప్రూఫ్ విండోస్ లేదంటే సేఫ్టీ హెల్మెట్స్, సో వీటిలో లెగ్జాన్ ఆర్ పాలీకార్బోనేట్ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ వన్
పాలియూరిథేన్స్ వచ్చేసి దీనిలో మోనోమర్స్ టౌలిన్ డిసోసైనేట్ ప్లస్ ఇథిలిన్ గ్లైకాల్ ఉంటుంది మోనోమర్. దీని యూజెస్ వచ్చేసి లాంగ్ లాస్టింగ్ మ్యాట్రిక్స్ లేదా కుషన్స్లో వీటిని వాడుతుంటారు. సో ఇక్కడి వరకు మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబర్స్, మోనోమర్స్ అండ్ వాటి యూజెస్ కనుక చూసాము. నెక్స్ట్ వన్ ఇప్పుడు మనము కొన్ని ఇంపార్టెంట్ కెమికల్ ఫార్ములాస్ చూద్దాము. సో చూడండి, ఇంపార్టెంట్ కెమికల్ ఫార్ములాస్ వచ్చేసరికి మీకు ప్రతి ఎగ్జామ్లో మీకు ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి అందరికీ కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్ కెమికల్ ఫార్ములాస్ అండ్ వాటి అదర్ నేమ్స్ కూడా తెలిసి ఉండాలి. సో చూడండి, మనం ఫస్ట్ వన్ ఇథైల్ ఆల్కహాల్. సో ఇథైల్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది C2H5. ఇథైల్ అనగానే C2H5 అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఆల్కహాల్ గ్రూప్స్ వచ్చేసి OHతో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఇథైల్ ఆల్కహాల్ అంటే C2OH వస్తుంది ఫార్ములాలో. నెక్స్ట్ వన్ దీని పేరు అదర్ నేమ్ వచ్చేసి దీన్ని ఆల్కహాల్ అనుకుని అంటారు. ఇంకా నెక్స్ట్ వన్ సోడియం బైకార్బోనేట్ NaHCO3, దీన్ని బేకింగ్ సోడా అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ కాల్షియం ఆక్సీక్లోరైడ్ CaOCl2 ఫార్ములా, దీన్ని బ్లీచింగ్ పౌడర్ అని కూడా అంటారు. సో వీటిలో చాలా క్వశ్చన్స్ రిపీటెడ్గా డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడిగారు. సో కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్. సోడియం క్లోరైడ్ వచ్చేసి ఇంకా ఇది కామన్ సాల్ట్ NaCl, ఇది కామన్గా అందరికీ తెలిసే ఉంటుంది. సోడియం హైడ్రాక్సైడ్ కనుక చూసినట్లయితే NaOH, దీన్ని కాస్టిక్ సోడా అంటారు. నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్, ఇది మీకు సిమెంట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. దాంట్లో మనము చాల్క్ అంటే కాల్షియం కార్బోనేట్ వాడతాము. దీని ఫార్ములా వచ్చేసి CaCO3, దీన్ని అదర్ నేమ్ వచ్చేసి చాల్క్ లేదా దీన్ని మార్బుల్ అని కూడా అంటాము. ఇంకా సోడియం నైట్రేట్ అంటే NaNO3, దీన్ని చిల్లీ సాల్ట్ పీటర్ అంటారు. ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ట్రైక్లోరోమీథేన్. సో ట్రైక్లోరోమీథేన్ వచ్చేసి మనకు చూడండి, మనకు CHCl3. సో ఇది మనకు ట్రైక్లోరోమీథేన్, దీన్ని క్లోరోఫామ్ అంటారు. సో మీకు ఎగ్జామ్స్లో మెయిన్గా ఈ అదర్ నేమ్స్ ఇచ్చేసి వాటి ఫార్ములాస్ అడుగుతారు. సపోజ్ ఇప్పుడు క్లోరోఫామ్ ఉందనుకోండి. సో వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ క్లోరోఫామ్ అంటే CHCl3 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ నైట్రస్ ఆక్సైడ్ N2O, దీన్ని లాఫింగ్ గ్యాస్ అంటారు. నెక్స్ట్ సిల్వర్ నైట్రేట్ AgNO3, దీన్ని లూనార్ కాస్టిక్ అంటారు. అండ్ మీథేన్ వచ్చేసి CH4, ఇది మార్ష్ గ్యాస్ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ కాల్షియం ఆక్సైడ్ CaO, దీన్ని క్విక్ లైమ్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే అమోనియం క్లోరైడ్ వచ్చేసి మనకు NH4Cl. సో NH4Cl, దీన్ని సాల్ అమోనియా అంటారు. అండ్ అల్యూమినియం ఆక్సైడ్ అంటే Al2O3, దీన్ని సఫైర్ అంటారు. అండ్ కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్, దీని ఫార్ములా, దీన్ని స్లేక్డ్ లైమ్ అంటారు. సోడియం కార్బోనేట్ వచ్చేసి Na2CO3, దీన్ని సోడా యాష్ అంటారు. అండ్ మిథైల్ ఆల్కహాల్ వచ్చేసి మిథైల్ అంటే CH3 అని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఆల్కహాల్ అంటే OH గ్రూపు. సో దీని ఫార్ములా వచ్చేసి కెమికల్ ఫార్ములా CH3OH అవుతుంది, దీన్ని స్పిరిట్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్ సోడియం థయోసల్ఫేట్ వచ్చేసి Na2S2O3 5H2O, దీని ఫార్ములా, దీన్ని హైపో అని కూడా అంటారు. ఓకేనా. ఇప్పుడు మనము మరికొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూద్దాము. సో ఇక్కడ మనము ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే హైడ్రేటెడ్ ఐరన్ ఆక్సైడ్. సో హైడ్రేటెడ్ ఐరన్ ఆక్సైడ్ అంటే దీన్ని రస్టింగ్ అంటారు. మీకు కరోజన్ కాన్సెప్ట్ చెప్పాను హైడ్రేటెడ్ ఐరన్ ఆక్సైడ్ గురించి సో క్లాసెస్లో. దీని ఫార్ములా వచ్చేసి Fe2O3X.XH2O. నెక్స్ట్ వన్ బ్లూ విట్రియాల్ అంటే కాపర్ సల్ఫేట్, దీని ఫార్ములా వచ్చేసి CuSO4.XH2O ఉంటుంది. నెక్స్ట్ వన్ కాస్టిక్ పొటాష్ అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ అంటారు, దీన్ని ఫార్ములా వచ్చేసి KOH ఉంటుంది. నెక్స్ట్ వన్ డ్రై ఐస్ అంటే కార్బన్ డైఆక్సైడ్, దీన్ని ఫార్ములా వచ్చేసి CO2. ఇంకా ఎప్సమ్ వచ్చేసి మెగ్నీషియం సల్ఫైడ్ అంటారు, దీని ఫార్ములా వచ్చేసి MgSO4. అండ్ జిప్సమ్ వచ్చేసి కాల్షియం సల్ఫేట్, దీని ఫార్ములా వచ్చేసి CaSO4.2H2O. గ్రీన్ విట్రియాల్ వచ్చేసి ఫెరస్ సల్ఫైడ్, దీని ఫార్ములా వచ్చేసి FeSO4. హెవీ వాటర్ వచ్చేసి డ్యూటీరియం ఆక్సైడ్, దీని ఫార్ములా వచ్చేసి D2O. నెక్స్ట్ వన్ వచ్చేసి వెనిగర్. సో వెనిగర్ అంటే అసిటిక్ యాసిడ్, మీకు చాలా ఎగ్జామ్స్లో వెనిగర్ గురించి అడగడం జరిగింది. సో చూడండి, వెనిగర్ అంటే అసిటిక్ యాసిడ్ CH3COOH గుర్తుపెట్టుకోండి ఫార్ములా. పొటాష్ ఆలం అంటే పొటాషియం అల్యూమినియం సల్ఫేట్, దీని ఫార్ములా వచ్చేసి KAlSO4 2H2O.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపి కాన్సెప్ట్ చెప్పాను. కాల్షియం సల్ఫేట్ దీని ఫార్ములా వచ్చేసి CaSO4.H2O ఆఫ్ H2O. మోర్ సాల్ట్ అంటే అమోనియం ఫెర్రస్ సల్ఫైడ్ దీని ఫార్ములా వచ్చేసి NH4 twice FeSO4 twice .6H2O. వైట్ విట్రియాల్ అంటే జింక్ సల్ఫైడ్ దీని ఫార్ములా వచ్చేసి ZnSO4.7H2O. మెగ్నీషియా అంటే దీని కెమికల్ నేమ్ వచ్చేసి మెగ్నీషియం ఆక్సైడ్ దీని ఫార్ములా వచ్చేసి MgO. నెక్స్ట్ వన్ లాఫింగ్ గ్యాస్ ఫార్ములా వచ్చేసి N2O దీన్ని నైట్రస్ ఆక్సైడ్ అంటారు N2O. షుగర్ అంటే సుక్రోస్ అంటారు కెమికల్గా. సో దీని ఫార్ములా వచ్చేసి C12H22O11. TNT అంటే ట్రై నైట్రో టౌలిన్ సో దీని ఫార్ములా వచ్చేసి C7H5N3O6. శాండ్ అంటే సిలికాన్ ఆక్సైడ్ దీని ఫార్ములా వచ్చేసి SiO2. వర్మిలియన్ అంటే మెర్క్యూరీ సల్ఫైడ్ యొక్క మెర్క్యూరీ అంటే Hg సల్ఫైడ్ అంటే S. సో ఇలా సింపుల్గా మీరు HGS అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ కింగ్ ఆఫ్ కెమికల్స్ అని దేన్ని అంటారు? సో కింగ్ ఆఫ్ కెమికల్స్ వచ్చేసి మనము సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాము దీని ఫార్ములా వచ్చేసి H2SO4. ఓజోన్ అంటే O3. వాటర్ గ్యాస్ వచ్చేసి మీకు COH2 అండ్ ప్రొడ్యూసర్ గ్యాస్ వచ్చేసి CON2. సో వాటర్ గ్యాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, వీటన్నిటికి ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే వాటర్ గ్యాస్లో మన వాటర్ అంటే H2O వస్తుంది కదా. సో H2Oలో హైడ్రోజన్ వచ్చింది కాబట్టి మనకు CO + H2 కాంబినేషన్ ఏదైతే వస్తుందో అది మనకు వాటర్ గ్యాస్ అండ్ H2 కాకుండా నైట్రోజన్ వస్తుందో అది ప్రొడ్యూసర్ గ్యాస్. ఓకేనా. సో ఇది మనము ఇంకొన్ని చూద్దాము. సో నెక్స్ట్ వన్ మనము వాటర్ గ్యాస్ ప్రొడ్యూసర్ గ్యాస్ తర్వాత చూడబోయేది ఏంటంటే యాసిడ్ రైన్స్. సో మనకు యాసిడ్ రైన్స్ అనేవి మెయిన్గా ఎందుకు వస్తాయంటే చూడండి డ్యూ టు ద కాంపోజిషన్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రస్ డైఆక్సైడ్ అంటే SO2 + NO2. కార్బన్ మోనాక్సైడ్ అంటే CO అండ్ వాటర్ వచ్చేసి H2O. హైపో వచ్చేసి Na2S2O3. ఇంకా యూరియా వచ్చేసి దీని ఫార్ములా చూడండి NH2CONH2 లేదంటే మీరు దీన్ని CONH2 ట్వైస్గా కూడా రాయొచ్చు లేదంటే మరొక విధంగా ఎలా అంటే CH4N2O. సో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నిట్లో సేమ్ ఉంటాయి కాకపోతే మనము డిఫరెంట్ టైప్స్లో రాయొచ్చు. బెంజిన్ వచ్చేసి C6H6 ఫార్ములా. నెక్స్ట్ వన్ స్టార్చ్ వచ్చేసి C6H10O5 టేకెన్ n టైమ్స్. నెక్స్ట్ వన్ ఇప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే HCl. సో దీన్ని స్టమక్ యాసిడ్ అని కూడా అంటారు ఎందుకంటే మన హ్యూమన్ బాడీలో ద యాసిడ్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద స్టమక్ ఈస్ కాల్డ్ as HCl. మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది సో కాబట్టి దీన్ని స్టమక్ యాసిడ్ అని కూడా అంటారు లేదంటే మ్యూరియాటిక్ యాసిడ్ అని కూడా అంటారు HCl. ఆస్పిరిన్ అంటే కెమికల్లీ ఇట్ ఈస్ కాల్డ్ as అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ దీని ఫార్ములా వచ్చేసి C9H8O4. కెఫైన్ మన కాఫీలో ఉండేది ఏంటంటే కెఫైన్ ఉంటుంది దీని ఫార్ములా వచ్చేసి C8H10N4O2. ప్రోపేన్ అంటే C3H8. ఫాస్ఫరిక్ యాసిడ్ వచ్చేసి H3PO4. ఇథనాల్ వచ్చేసి C2H5OH. నెక్స్ట్ వన్ ఆస్కార్బిక్ యాసిడ్. సో ఆస్కార్బిక్ యాసిడ్ వచ్చేసి చూడండి మనకు C6H8O6. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకుంటుండే ఎందుకంటే అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ కెమికల్ ఫార్ములాస్ అన్నీ ఇంపార్టెంట్ కాబట్టి మీకు అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి అన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకొని వాటిని రివైజ్ చేస్తూ ఉండండి. ఇంకా నెక్స్ట్ వన్ చూసినట్లయితే హైడ్రోజన్ పెరాక్సైడ్ మనకు H2O2 దీని ఫార్ములా. అండ్ మ్యాగ్నెటైట్ వచ్చేసి మనకు ఐరన్ ఆక్సైడ్ అంటే మనము Fe3O4. నెక్స్ట్ వన్ టియర్ గ్యాస్. సో టియర్ గ్యాస్ వచ్చేసి మనకు C10H5Cl(N2). సో ఇక్కడి వరకు మనము కెమిస్ట్రీకి సంబంధించిన కెమికల్ ఫార్ములాస్ అండ్ అలాగే కెమిస్ట్రీ సబ్జెక్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇది లాస్ట్ క్లాస్ ఆఫ్ కెమిస్ట్రీ. నెక్స్ట్ మనకు కెమిస్ట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ క్లాస్ ఉంటుంది. సో అది కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. సో ఇప్పుడు ఇలాగే మనము ప్రతి క్లాస్ని మీరు చూస్తూ జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అండ్ మీకు ప్రతి క్లాస్ కూడా చాలా యూస్ఫుల్ క్లాస్. మీకోసము ప్రతిదీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ ఇయర్ అనాలిసిస్ ప్రకారము అన్ని క్వశ్చన్ పేపర్స్ చూసి సో మీకు ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో వాటి ఇంపార్టెంట్గా ఉంటాయి. సో వాటిని మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి వీడియోని కూడా జాగ్రత్తగా చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.